అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల రెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్. బంగ్లాలు కూలగొట్టుట్ల హైడ్రా పెంచుతుంది జోరు. ఏది ఇడిచిపెట్టక కూలగొట్టుడే అంటుడు సీఎం సారు. హైదరాబాద్కు వచ్చిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. తెలంగాణలో చూపెడతారట తెలుగుదేశం పార్టీ జోరు. రాష్ట్రంలో ఒలింపిక్ గేమ్స్ పెడతామన్నాడు చోటేబాయి. ఆడిచ్చేదందుకు ముంగడికి రావాలన్నట బడేబాయి. తెలంగాణ కాంగ్రెస్ మేడకు కర్ణాటక వాల్మీకి ఉచ్చు. అదే ముచ్చట మీద కేటీఆర్ సార్ లేపుతుండు సిచ్చు. మల్లుసారు మాట్లాడిండు అక్రమ కట్టడాల మీద. కబ్జా పెట్టి కట్టిండ్రని తెలిస్తే కూలగొట్టిపిస్తారట సీదా. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో కొందరు శ్రీమంతులు ఉన్నోళ్ళు అక్రమంగా చెరువులను గొడిపి ఫామ్ హౌజులు కడితే అవిటిని కూలగొట్టుడు తప్ప వాళ్ళ ఫామ్ హౌజులకి వెళ్ళి వచ్చే మోరి నీళ్లను పట్టణంలో ఉన్న పబ్లిక్కు మంచినీళ్లను చేసి ఇచ్చుడు మంచిగా ఉంటుందా? షిషి ఈ ముచ్చట ఇప్పుడే వాళ్ళన్నారే బాలన్న అంటారా? ఈ నుండి ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. విన్నారా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? పబ్లిక్కే కావాలని షెయి పార్టీని గెలిపించి యనుమల రేవంతాలు గారిని సీఎం సీట్లో కూసోబెట్టిరట. ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే చెరువులకు మోరీ నీళ్లను పంపుతున్న ఫామ్ హౌజులను వడగొట్టకుండా వాళ్ళ దిక్కు సపోర్ట్ చేసినట్టు పనిచేస్తే నేను ప్రతినిధి అయితనా అని అనుకొచ్చిండు. సోపదున్నోళ్ళయి తెలవనోళ్ళయి కూడా ఎవ్వలయి కూడా ఇడిచిపెట్టకుండా హైడ్రా ఆఫీసర్లకు పని చేయమని చెప్పినాం కాబట్టి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆగకుండా అక్రమంగా బంగ్లాలు కట్టిన వాళ్ళందరి పని చేస్తున్నారట. అయ్యా సీఎం గారు, మీరు అన్నమాట ప్రకారమే పని చేస్తే మంచిదే. చట్టం ఎవరికి సుట్టం కాదన్నట్టు హైడ్రా ఆఫీసర్లు కూడా పని చేస్తే అంతకంటే భాగ్యం ఏముంటుంది? తమరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా కొందరు చెరువులను కూడిపేసి ఫామ్ హౌజులు విల్లాలు కట్టిరట. మరి వాళ్ళ ముచ్చటేంది? వాళ్ళవి కూడా ఎప్పుడు కూలగొడతారు సారు? అధికార పార్టీలో ఉన్నోళ్ళవి కూడా తతిమ పార్టీల బంగ్లాలు ఫామ్ హౌజులు సౌదాలు కూలగొడుతున్నట్టే కూలగొట్టిపిస్తారంటే మీరు అందరికీ సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సామాన్యుల కోసం పాలనగిరి ఎలగబెడుతున్న ముఖ్యమంత్రి అనిపించుకున్న వాళ్ళు అవుతారు. రేవంతాలు రెడ్డి అనే తమరు అసలు సీసలైన సీఎం అనిపించుకున్న వాళ్ళు అవుతారు. తమరు నిజమైన ప్రజానాయకుడు అనిపించుకోవాలంటే మొదలు ప్రతిపక్ష నాయకులు సీన్మేషగాళ్ళ బంగ్లాలే కాదు, మీ పార్టీ నాయకులు నాయకురాళ్ళు కూడా అక్రమ కట్టడాలు కడితే వాళ్ళవి కూడా ఇట్లనే దగ్గరుండి కూలగొట్టిపోయిండ్రి అంటున్నారు. మీరు బంగ్లాలు కూలగొట్టిపిస్తున్న భాగోతం చూస్తున్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు తెలంగాణలో ఉన్న టీడీపీ ఆఫీస్కు వచ్చిండట. ఆ నడమ వచ్చినప్పుడే తెలుగు తమ్ముళ్లతోని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు. తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగురేయాలని చెప్పుకొచ్చిండని అంటారు. మళ్ళా ఇప్పుడు ఎందుకు వచ్చిండు? తెలంగాణలో సీఎం రేవంతాల్ గారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు వచ్చినట్టు ఎరికేనా? ఇది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఏపీ ముఖ్యమంత్రి అయినాక చంద్రాల సారు హైదరాబాద్కు వచ్చుడు ఇది మూడోసారి. మొదటిసారి వచ్చినప్పుడు చంద్రాల సారు పసుపుకోము పార్టీ గురించి తక్కువనే మాట్లాడినా రెండోపారి మాత్రము తెలంగాణలో ఉన్న తెలుగు తమ్ముళ్ల కోసం పరితపించిపోయిండు. ఇప్పుడు ఇట్లా మూడోపారి సీఎం చంద్రాల సారు ఎందుకు వచ్చిండు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలసగా అయిన పసుపుకోము జెండాను మళ్ళా పచ్చగా చేసేదందుకు ప్లానింగ్ల మీద ప్లానింగ్లు చేస్తున్నాడట. తెలంగాణ రాష్ట్రంలో సైకిల్కు సత్తువ తెచ్చేదందుకు తెలంగాణలో ఉన్న తెలుగు తమ్ముళ్లను చెల్లెళ్లను పిలుచుకొని తెలివిగా మీటింగ్ పెట్టిండట. ఏమంట టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ ఏలువడిలకు వచ్చిందో అప్పటి సంది తెలుగుదేశం పార్టీ పేరు పురాగా తెలంగాణలో మాసిపోయే కాడికి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో సైకిల్ గుర్తును కానినోళ్ళు లేరు, పసుపుకోము పార్టీని దేకినోళ్ళు లేరు. పేరు మోసిన సీన్మేషకాడు పెద్దేంటి రామారావు సారు పెట్టిన పార్టీ రాష్ట్రంలో కానరాకుండా ఏ కాడికి వచ్చింది. ఏమంట ఏపీలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టిరో అప్పటి సంది తెలంగాణలో సైకిల్ సవారీ పెంచాలనుకుంటున్నారట. అప్పట్లో కేసీఆర్ సారు సెటిలర్లను సెటిల్ అయ్యేటట్టు చూసిన ఆంధ్ర పార్టీల పప్పులు ఉడకనీయకుండా చేసిండు. అట్లనే కనుమరుగైతుందేమో అనుకుంటున్న యాళ్ళ ఏపీలో ఏలుబడిలో ఉన్న చంద్రాల సారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పటార పెంచేందుకు ప్రణాళికలు రచిస్తుంటే రేవంతాల్ గారు ఏం చేస్తారో? ఆంధ్రోల పార్టీ మళ్ళా మన తెలంగాణలో ఎందుకని ఆ పార్టీ మీద గట్టిగానే గరం అవుతాడా? మునుపు తెలుగుదేశం మనిషే కాబట్టి మా గురువు గారి పార్టీకి తెలంగాణలో కూడా గుర్తింపు రాని తీయి అని గమ్మునుంటాడా? అన్ని ముచ్చట్లు ముంగడ తెలుస్తాయి అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.
ఒలింపిక్ గేమ్స్ అని ఉంటాయి చూడండి, బయట దేశంలో బాగా జరుగుతుంటాయి కదా, ఇక అవి ఇప్పటి సంది తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయట. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ అన్ని ఆటలు ప్రధాని నరేంద్ర మోడీ సార్కు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జరిగేటట్టు చూడాలని చెప్పుకొచ్చిరట. ఈ ముచ్చట ఇప్పుడే వాళ్ళన్నారే అంటారా ఈ నుండి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన యనమల రేవంతాలు గారు ఇక చెప్పుండ్రి. ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఇనరా మలిసియన్ సార్ ఏమన్నాడు, 2036లో జరగబోయే ఒలింపిక్ ఆటలను ప్రధాని నరేంద్ర మోడీ సారు మన దేశంలోనే పెట్టాలని ఇషారా చేస్తుండట. ఈ ముచ్చటెరికైనా సీఎం యనమల రేవంత్ రెడ్డి సార్ ఊకుంటాడా? మా హైదరాబాద్లో మంచి మంచి స్టేడియంలు ఉన్నాయి, మేము ఇప్పుడు ఆటల పోటీల మీద ఎక్కువ కాయసు పెడుతున్నాము, ఖర్చు కూడా గట్టిగానే పెడుతున్నాము, అన్ని సౌలతులు ఉన్నాయి కాబట్టి ఒలింపిక్ గేమ్స్ ఏమున్నాయో అవన్నీ తెలంగాణ రాష్ట్రంలో పెడితే మాకు మంచి పేరు వస్తుంది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లీడర్ అయిన తమరికి మంచి పేరు వచ్చేటట్టు తెలంగాణలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కూడా సాయం చేస్తుందని చెప్పిరట. అంత మంచిగా చోటబాయ్ అన్నాక బడేబాయ్ గారు ఏమన్నాడు అంటే ఏమో తెలియదు. అయినా గడ్డంగాలినా సరే పాలోని దుడ్డమేయొద్దు అన్నట్టు ఉండే కాంగ్రెస్ బీజేపీ లీడర్లు రాష్ట్రంలో దేశంలో కొందరు షై పార్టీ లీడర్లు కాలుకు పెడతామంటే లేదు లేదు మెడకే పెడతామన్నట్టు బీజేపీ లీడర్లు ఉంటారు. మరి రేవంతాలు గారు చెప్పగానే నరేంద్రుల వారు నయ్య అనకుంటా సై అంటాడా అంటే ఏమో రాజకీయం లీడర్ల మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో ఎవ్వలకు అర్థం కావు. అప్పుడే పానాపానం సోపతి చేసిన వాళ్ళ లెక్క ఉంటారు. ప్రోటోకాల్ కాడికి రాగానే పాము ముంగిసలోనే కీసులాట పెట్టుకుంటారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కర్ణాటకలో అయిన వాల్మీకి స్కామ్కు తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదట. వాల్మీకి స్కామ్ పుణ్యాన మలి సర్కారుకు మస్తుగానే పైసలు వచ్చినాయట. లిక్కర్ స్కామ్ గురించి ఇన్నాము, గొర్రెల స్కామ్ గురించి ఇన్నాము, ఫోన్ ట్యాపింగ్ ముచ్చట కూడా ఇన్నాము. ఈ వాల్మీకి స్కామ్ ఏందే బాలన్న అంటారా ఈ నుండి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక కథ మొదలు పెట్టుండ్రి. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. ఇన్నరా కర్ణాటక కాంగ్రెస్ నాయకుల తీగలాగితే తెలంగాణ షై పార్టీ లీడర్ల డొంకలు కదులుతున్నాయట. కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంటు ఎన్నికల ముంగట 100 కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించిరట. అంటే తలుగున్నోళ్ళదే బర్రె అధికారంలో ఉన్నదే ఇష్టారాజ్యం అన్నట్టు కాంగ్రెస్ లీడర్లు కర్ణాటక నుంచి పైకాన్ని జారగొట్టినరా ఎట్లా. మస్తు మంది కాంగ్రెస్ లీడర్లు అకౌంట్లకు వాల్మీకి స్కామ్ పైసలు వచ్చినాయని కేటీఆర్ సారేమో ఇట్లా అనబట్టే. అయ్యా కేటీఆర్ సారు, మీ దగ్గర వాల్మీకి స్కామ్కు సంబంధించి ఇన్ని ఆధారాలు ఉంటే ఇట్లా మాట్లాడే బదులు సిబిఐ ఈడీ అసొంటి ఆఫీసులకు పోయి ఫిర్యాదులు చేస్తే వాళ్ళే అన్ని చూసుకుంటారు కదా. అయినా మీకు ఈడీ ఆఫీసర్ల గురించి ఎరుకున్నదేనా? ఇప్పటికే మీ చెల్లె కవితను పట్టుకపోయి కడకడాల పాలు చేసిరి. చట్టాలు న్యాయాలు మీకు తెలివనే కావు కాబట్టి అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే చెప్తున్నారు కాబట్టి కేసులు పెట్టుండ్రి. మీరు అట్లా చేస్తారా అంటే ఎంతో మంది అవినీతి లీడర్ల బాగోతాం బయట పెట్టిన వాళ్ళు అవుతారు. అట్లా చేయకుండా ఇట్లా మాటలతోని పొద్దుపోతే ఏమొస్తుంది? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడకమ్మే అవుతుంది. పుండున్న దగ్గరనే మందు పెట్టినట్టు అవినీతి జరిగింది అన్నోళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. సారు ఇవన్నీ మీకు తెలివని కావు, యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఎవ్వలను ఇడిచిపెట్టదట. ప్రతిపక్ష నాయకులను కానీ అధికార పార్టీ నాయకులను కానీ ఎవ్వలను కూడా ఇడిచిపెట్టే ప్రసక్తే లేదట. నిన్నయాల హైడ్రా ఆఫీసర్ల పనితనం కూడా చూస్తున్నాము. సిన్మేషకాల కాడ నుంచి చిన్న పేద లీడర్ల దాకా ఎవ్వలను ఇడిచిపెట్టనట్టే దాడులు చేస్తుర్రు. అదంతా ఎరుకున్న ముచ్చటనే అందరికి. ఇప్పుడేం ముచ్చట అంటారా ఈ నుండి. అయ్యా మల్లుబట్టి విక్రమార్కుల వారు ఇక అసలు ముచ్చట చెప్పుండ్రి. అధికార పార్టీకి ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని, ఆస్తుల్ని, వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయేది. ఇన్నరా బట్టి విక్రమార్క సార్ ఎంత వినయంతో సమాధానం చెప్తుండో. అయ్యా బట్టి గారు, మిమ్మల్ని విలేకరులు అడిగింది ప్రజల అవసరాలను ప్రజల సొమ్మును అని కాదు, మీకు అర్థమయ్యే ఇట్లా అంటురా లేకుంటే కావాలని మాటలు మారుస్తుండ్రా? హైడ్రా ఆఫీసర్లు ఒక ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌజులనే కాకుండా అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్మించిన బంగ్లాలు, విల్లాలు, సౌదాలు, ఇండ్లు ఏవైతే ఉంటాయో అవిటి కూడా గులగొడుతుర్రా. ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గెస్ట్ హౌజు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ సార్ గెస్ట్ హౌజు, పట్నం మహేందర్ రెడ్డి సార్ గెస్ట్ హౌజులు
ఆస్తులు అన్నీ కూడా చెరువులు గూడిపి కట్టినాయని వినబడుతున్నదట. హైడ్రా ఆఫీసర్లు అవిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తుర్రా. ఎంతమంది కాంగ్రెస్ లీడర్ల ఫామ్ హౌస్ల పేర్లు వాళ్ళ దాకా పోయినాయో అరుచుకోండి. ఒకవేళ మీ షెయి పార్టీ లీడర్లు చెరువులను చెరబట్టిండ్రంటే వాళ్ళ భాగోతం కూడా బయట పెట్టుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నట్టే కొడుతున్నదట. అగో సీఎం సారు అట్లెందుకు డైవర్ట్ చేస్తాడు అంటారా? నిజంగా అట్లనే చేస్తున్నాడట. అట్లా చేస్తున్నాడని ఎవరన్నారు? ఇప్పుడు ఈ ముచ్చట ఖుద్దుగా ఎవరు చెప్పిండ్రు అంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ నుండి. అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు, ఇక మీ మాటలు వినబెట్టుండ్రి. ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాను చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? సీఎం యనుమల రేవంతాల గారికి ప్రతిపక్ష నాయకుల బంగ్లాలు, కొందరు పేరున్న పెద్ద మనుషుల కట్టడాలే కాకుండా అక్రమంగా కట్టిన అందరి బిల్డింగులను కూలగొట్టే దమ్ముందా అనుకొచ్చిండు. అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు, మాటలు మంచిగానే చెప్తుర్రు. ఇన్నొద్దులు ఎంతమంది అక్రమ కట్టడాలు కట్టిర్రో, ఎంతమంది లీడర్లు చెరువులు కుంటాలు కబ్జాలు పెట్టి ప్రభుత్వ భూముల్లో సొంత బంగ్లాలు లేపుకున్రో మీ తాన ఆధారాలు ఉంటే అవిటి లిస్టు ఒకటి తయారు చేయండి. సెంటర్లో మీ బీజేపీ సర్కారే ఉన్నది కాబట్టి ఈడీ ఆఫీసర్లకు అప్పచెప్పుండ్రి. మీరిచ్చిన ఆధారాలు బరబ్బరే ఉంటే వాళ్ళే వాళ్ళ భాగోతం బయట పెడతారు. పనిల పని హైడ్రా ఆఫీసర్లు కూడా వాళ్లకు ఫుల్లుగా సపోర్ట్ అందిస్తారు. ఆధారాలు చూపెట్టుడు ఆలస్యమే లేదు. వెంటనే జేసీబీలు వేసుకొని పోయి కాకీలను కావలి పెట్టి మరి అక్రమ కట్టడాలు ఉంటే కూలగొట్టిపిచ్చే ప్రయత్నం చేస్తారు. అట్లా చేయవలసింది పోయి ఇట్లా పేరున్నోళ్ళ కట్టడాలు కూలగొడతారా, ప్రతిపక్ష నాయకుల మీద పగజాదిస్తారా అన్నట్టు మాట్లాడితే ఎట్లా సారు? మీరు చెప్పే ఈ ముచ్చటతోని ప్రజలకు ఏమైనా ఫాయిదా ఉన్నదా? మీరే చెప్పుండ్రి. ఇవన్నీ ముచ్చట్లు దేశం కోసము ధర్మం కోసం ఏలుబడిలో ఉన్నామని చెప్పే మీకు తెలివనే కావు, యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెరువులు కుంటలు మాయం చేసి అవిటి మీద కొందరు లీడర్లు బిల్డింగులు కట్టినని ఎవ్వరు పోయి చెప్పినా ఆఫీసర్లు వెంటనే వచ్చి అవిటి కథ ఏందో చూస్తారట. అక్రమంగా ఎవ్వరు బంగ్లాలు కట్టినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఎవ్వరు నిడిచిపెట్టారట. బస్సుల మంత్రి పొన్నం గారు ఇక చెప్పుండ్రి. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఇన్నరా నిండుకుండ లెక్క కలకలలాడే చెరువులను బొందలగడ్డ లెక్క తయారు చేసి అక్రమ కట్టడాలు కట్టింది ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్నోళ్ళైనా సరే ఎవ్వలను కూడా ఇడిచిపెట్టకుండా వెంటనే వాళ్ళ మీద ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారని అనుకోచుండు. ఒక హైదరాబాద్ పట్టణంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏడైనా సరేనట అక్రమంగా కట్టిండ్రన్న ముచ్చట అక్కడున్న పబ్లిక్కు ఎరకైతే చాలు, ప్రజల సాక్ష్యాన్నే పరిగణలకు తీసుకొని ఆయనతో వాళ్ళ మీద గట్టి చర్యలే ఉంటాయి అంటున్నాడు. పొన్నం సారు అన్నం తినే నోరుతోని ఇంత మంచిగా వివరిస్తున్నట్టే చెరువులు కుంటాలు కబ్జాలు పెట్టి శత్తులు పోసి బంగ్లాలు లేపినోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ భరతం గట్టిగానే పట్టితట్టుండ్రు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్కు వచ్చినంత కష్టం ఏ పగవునికి ఏ పాలకునికి కూడా రావద్దు అన్నట్టు ఉన్నదట. ఎమ్మెల్యేగిరి ఎలుగబెడుతున్న కారు పార్టీ లీడరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా గారికి ఏ పాలకునికి పగవునికి రానంత అంత పెద్ద కష్టం ఏమొచ్చింది, ఎందుకు ఇప్పుడు ఇట్లా చెప్తున్నవే బాలన్న అంటారా? ఈనుండి మీరే. అయ్యా మీకు వచ్చిన బాధ ఏందో బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళతో పంచుకోర్రి. సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ, లేకపోతే ఇరిగేషన్ కానీ, లేకపోతే విజిలెన్స్ కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతో వస్తారు బెదిరించడం. ఇన్నరా రాజేశ్వర రెడ్డి సార్ ఏమన్నాడు? ఒకరోజు 2 రోజులు కాదు, దినాం సారోళ్ళ స్కూళ్ళ కాడికి పని కట్టుకొని మరీ పోయి అంత పరిశాన్ చేస్తుర్రట. 25 ఏండ్ల సంది సారు ప్రైవేటు స్కూళ్ళు నడుపుతున్నాడట. ఎన్నడూ కూడా ఏ సర్కారు ఉన్నప్పుడు ఇట్లా తిప్పలు పెట్టలేదట. ఏమంట కాంగ్రెస్ పార్టీ ఏలుబడలకు వచ్చిందో అప్పటి సంది అంటే ఈ 8-9 నెలల పల్లా గారిని కంటి నిండా నిద్రపోనిస్తలేరట, కడుపు నిండా తిననిస్తలేరట. చెవుల జోరిగా ఎప్పుడు గుయ్యి 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 అన్నట్టే అసలే మనసుకు వటనిస్తలేరట. మంచిగా కంటి నిండా నిద్రపోతా అనుకున్న మనిషి చెవుకాడికి గడికో దోమ వచ్చి గుయ్య రాగం తీస్తుంటే ఎంత యాష్టకొస్తుంది చెప్పుర్రి. ఇప్పుడు పల్లాగారి పరిస్థితి కూడా డిట్టో మక్కీకి మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఉన్నదట. అయినా రాజేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిన తీరు అన్ని మీ తానా ఆధారాలుంటే వచ్చి ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లకు చూపెట్టి మీ నియతి ఎంతనో చూపెట్టకపోయినరు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.
రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు యశోద దవాఖానకు పోయిండట. నిన్నమొన్నటిదాకా సార్ మంచిగానే ఉన్నాడు, మందిలో హుషారుగానే తిరిగిండు. పానం మంచిగానే ఉన్న మంత్రి గారు దవాఖానకు ఎందుకు పోయినట్టు, అయినా సర్కారు దవాఖానకు కాదని ప్రైవేట్ దవాఖానకు ఎందుకు పోయినట్టు అసలు ముచ్చట అరుచుకుందాం పారి. సకుటుంబ సపరివార సమేతం అన్నట్టు మందినేసుకునే మంచిగానే కదిలిండు కదా. వాళ్ళ ఏలుబడలనే ఉన్న సర్కారు దవాఖానకు కాకుండా ప్రైవేట్ది అయిన యశోద దవాఖానకు పోయిండంటే సారుపానం బాగలేకనేమో అనుకునేరు. కాదు, కోమటిరెడ్డి గారి ఆరోగ్యం మంచిగానే ఉంది, ఆయన ఆనందంగానే ఉన్నాడు. మరి కాంగ్రెస్ ఏలుబడిలో కొనసాగుతున్న ప్రభుత్వ దవాఖాన్లు కాదని ఇట్లా ప్రత్యేకంగా ప్రైవేట్ది అయిన యశోద ఆసుపత్రికి కాయిస్గా ఎందుకు పోయిండు అంటారా? కారు పార్టీ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి సారు దమాకుల నెత్తురు తిరుగుట్ల ఎటమటమయ్యి ఆపరేషన్ అయ్యిందట, దవాఖాన్లో ఉంటున్నాడట. ప్రైవేట్ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లు పరీక్షల మీద పరీక్షలు చేస్తుర్రట, గోళీల మీద గోళీలు రాస్తురట, మందుల మీద మందులు ఇస్తురట. ఇట్లా ఆసుపత్రిలో ఉన్న ముచ్చట ఎరకైతే పలకరించి పోదామని వచ్చిండట. అగో కోమరెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ లీడరే, జిట్టా బాలకృష్ణారెడ్డి సారు కారు పార్టీ లీడరే. కారు పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పానాపాన పగలు అన్నట్టు తిట్టుకుంటుంటారు. అటువంటిది యశోద ప్రైవేట్ దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జిట్టా బాలకృష్ణారెడ్డి సారు పానం ఎట్టున్నదని అరుచుకునేందుకు పోయిందంటే ఏమర్థమైంది? రాజకీయమే దోస్తానే అన్నట్టు లేదు. ఈ లాజిక్కు తెలియకుండా ఊర్లలో ఉల్లిగడ్డ అలవేలిగడ్డ లీడర్లు తెల్లారితే ముఖాలు చూసుకునేటోళ్ళు నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ అని పగలతోనే రగిలిపోతారు, పానాల మీదికి తెచ్చుకుంటారు. కానీ పెద్ద లీడర్ మాత్రం చూసిర్రా? కానీ పెద్ద లీడర్ మాత్రం మీదికి చూడ పగలు ప్రతీకారాలు చూపెట్టుకుంటా ప్రేమగా దవాఖాన్ల పడ్డ సాటి లీడర్రా తోటి రెడ్ల బాగోగులు అరుచుకుంటారు. అయినా కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న సర్కారు దవాఖాన్లలోనే చక్కగా వైద్యం అందుతుంటదని ఈ లీడర్లు సక్కులు చెప్తుంటారు కదా. మరి సికింద్రాబాద్లో ఉన్న ప్రైవేట్ యశోద దవాఖాన్ల పాలకులు ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకుంటున్నట్టు ఈ ట్రిక్ ఏందో తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. లైన్ మెన్ డౌన్. అగో మలి సర్కారు కరెంట్ మంచిగానే ఇస్తున్నదని కాంగ్రెస్ లీడర్లు కియరకాయర మొత్తుకుంటుంటే ఇప్పుడు లైన్ మెన్ డౌన్ అనుకుంటా లగాంచి లొల్లి చేస్తున్నది ఎవరు? ఇంతకు ఏ లైన్ మెన్ డౌన్ చేయాలని అంటుండ్రు అంటారా? ముచ్చటంతా చెప్తా పారి. అందరిది ఒకటే నినాదం, చూసినరా వీళ్ళంతా అన్నదాతలట. సీదా పోయి అందరూ సబ్స్టేషన్లనే కూర్చున్నారు. ఏఈ సారు వెంటనే రావాలని లొల్లి మోపు చేసిర్రు. మరి లైన్ మెన్ ఏం చేసిండు? ఏఈ సార్నే ఎందుకు రమ్మంటున్నారు అంటారా? ఒదిక్కు కాంగ్రెస్ సర్కార్ల పాలనగిరి ఎలుగబెడుతున్న లీడర్లంతా దినం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా పోతలేదని కాంగ్రెస్ లీడర్లు ఎచ్చులకు పోతురు. ముఖ్యమంత్రి కాన్ నుంచి షెయి పార్టీలున్న ముత్యమంత లీడర్ల దాకా మా ఏలుబడిల కరెంటే పోతలేదన్న రేంజులా కవర్ చేసుకొస్తుంటే ఊర్ల దాకా పోయి చూస్తే ఇది పరిస్థితి. రైతులే సబ్ స్టేషన్ కాడికి పోయి సమస్య చెప్పుకునే కాడికి వస్తున్నది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ కాన్ నుంచి కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ దాకా కరెంటే పోతలేదని చెప్తున్నా లైన్ మెన్లు ఏఈ సార్లు ఎందుకు లాపర్వ చేస్తున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సారు అంటే బుగులు లేకనా? ప్రశ్నించే ప్రజలంటే భయం లేకనా? ఎందుకు కరెంట్ ఇస్తలేరో? లోపం ప్రభుత్వం తాన ఉన్నదా, ప్రభుత్వాధికారుల తాన ఉన్నదా? ఎవరు అన్నదాతలను ఆగం చేస్తుండొచ్చు. ఎన్ని గంటలు కరెంట్ పోతున్నదో, ఎన్ని గంటలు ఉంటున్నదో పట్నాల కాడ నుంచి పల్లెల పొంట ఉంటున్నోళ్ళ దాకా అందరికీ మా ఏరికే. ఓ టైం లేదు పాడు లేదు, యాలా పాలా లేకుండా లైన్ మీద దినం కరెంట్ తీసేస్తుండట. బుద్ధి పుట్టినప్పుడు కరెంట్ ఇచ్చుడేంది, మళ్ళా అది ఇచ్చేసుడేంది అని మంచిగానే మరలబడ్డారు. అయ్యా కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఏంది సారు ఇదేనా మీరు తీసుకొస్తామన్న మార్పు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. అవుగాని ఈడ నిరసన తెలిపినోళ్ళు ఎవరో చెప్పలేదు కదా. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మేఘ్యానాయకు తాండోళ్ళట. అయ్యలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఈ ముచ్చట ఇన్నారులా. ఎస్బీఐ బ్యాంకుల కరెంటు షాట్ వచ్చి మంటల్ని వేసినాయట, పొగలేలినాయట. రైతు రుణమాఫీ కోసం రైతులంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే ఎస్బీఐ బ్యాంకుల మంటలేలి పొగలు ముసురుడు ఏందే బాలన్న అంటారా? నిజముల్లా నిజంగానే మంటలు వేసినాయట. అగో బ్యాంకుల ఎవ్వరు కూడా లేనట్టే ఉన్నారు కానీ గల్లీ అంతా కూడా పొగతోని ముసురుకపోయినట్టున్నది కదా. ఖాతాదారులు కూడా మస్తు మందే అడిగిపోయినట్టున్నారు. బ్యాంకుల కాడ ఫైర్ సేఫ్టీ కూడా పెట్టుకుంటారు. మరి అందులో కూడా పెట్టినరా అంటే పెడితే పని చేయకపోవునా? ఇట్లా కరెంట్ షాట్తోని బ్యాంకుల మంటలు పొగలు లేసేసరికి పబ్లిక్ మొత్తం బయటకు పరుగులు పెట్టిరట. అందులో కాగితాలు కొన్ని కాలిపోయినాయట. కాలిన అవిట్లలో కూడా రైతు రుణమాఫీ కాగితాలు కాలిపోయినాయా? అయినా ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమేనా? ఎన్ని కాగితాలు కాలిపోయినా, ఎన్ని ఫైళ్లు బూడిదైనా కంప్యూటర్ల డాటా మాత్రం భద్రంగానే ఉంటుంది. గాశారం బాగలేక ఆ డాటా కూడా ఎర్రరైతే ఎవరేం చేయలేరు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. శ్రీశైలం భ్రమరాంబ మల్లన్న దేవుని గుడికి ఉష్కె పోస్తే రాలంత మంది భక్తులు పోతుర్రట. మొన్నటి నెల గుడికి ఆమ్దాని గట్టిగానే వచ్చింది. ఈ తేప కూడా మంది మస్తుగానే పోతున్నట్టే. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ దేవుళ్లకు దక్కని అదృష్టం మొత్తం కూడా ఒక శ్రీశైలం మల్లన్న స్వామికే దక్కిందా? ఎట్లా చూద్దాం పారి.
కిస్మత్ అంటే కిస్మతు శ్రీశైలం మల్లన్న దేవుందే కిస్మత్ అన్నట్టున్నది కదా. ఏ కంపార్ట్మెంట్లు కూడా ఖాళీ లేవు, భక్తజనం వస్తూనే ఉన్నారు. మల్లన్న భ్రమరామ్మను దర్శనం చేసుకుంటూనే ఉండ్రు. శ్రీశైలం గుడి మొత్తము భక్తుల రాకతోనే కలకలలాడుతున్నది అనుకోరాదుండ్రి. అటు ఓ దిక్కు శ్రీశైలం డ్యాం పొంగి పొర్లబట్టే వయ్యారాలు ఉలకబోసుకుంటా ఉరుకులాడుతున్న శ్రీశైలం డ్యాంలో ఉన్న నీళ్లను చూస్తాందుకు వస్తున్నోళ్ళు కూడా చూసుట్ల చూసుడు మల్లన్న దేవుని కూడా చూస్తామని అట్లా కూడా కొందరు కొండ మీదకి చేరుకునే వరకల్లా అట్లా కొంత భక్తుల రద్దీ పెరిగిందట. ఎటు చూసినా భ్రమరాంబ మల్లన్న స్వామి భక్తులతోని శ్రీశైలం కొండ మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టున్నదట. ఎవడో రాయరంకులోడు సడకు మీద ముగ్గులేసి నెత్తురు తల్లి మంత్రాలు చేసిపోయిండట. అది చూసిన ప్రజలు పరిశాన్ అవుతున్నారట. చంద్రమండలం మీద ఇండ్లు కట్టుకునేందుకు మనుషులు ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ కాలంలో కూడా ఆ ముగ్గులేసుడేందో నెత్తురు జాలుడేందో ఎట్లా చెప్తే మారుతారో ఏమో పోరి కొందరు. చూసిన ఆరులా నడి రోడ్డు నడిమిట్లా డివైడర్ దగ్గర ఇట్లా ఎర్రబట్ట పెట్టిర్రు, దాని దగ్గర కొబ్బరి చిప్ప పెట్టిర్రు. ఇది చూసిన వాళ్ళు అబ్బరే కొడుకా ఈడెవడో కొబ్బరికాయ కొట్టి శాతవడి చేసి నెత్తురు తల్లి పోయిండని తెలిసిన వాళ్ళందరికీ చెప్పేవారు కల్లా నిజం నిలబడ్డంత సేపట్ల అబద్ధం ఆడకట్టంతా తిరిగొచ్చింది అన్నట్టు మంచి ముచ్చట ఇంత జల్దిన మందికి తెలియదు కానీ మంత్రాల ముచ్చట అయ్యేవరకల్లా ఈ ముచ్చట ఇన్నవా అక్క. చిత్తూరు జిల్లా కుప్పం ప్యాలెస్ రోడ్డుల ఆంధ్రా బ్యాంకు ఎదురుగా ఎవడో మంత్రాలు చేసి నెత్తురు పోసిండట అని ఒకటే తీరుగా మాట్లాడుకుంటున్నారట. అయినా ఆడ అవి వెట్టినోనికి నిజంగా మంత్రాలే వస్తే ఏ దొంగరాత్రో వచ్చి ఇట్లా దొంగలేక నడి సడాకు మీద ఇట్లా చేస్తాడా అంటే వాడెవడో క్షుద్ర పూజల పేరుతోని బుగులు పట్టిస్తున్నట్టున్నాడు. అయినా నిజంగా మంత్రాలు అనేటివే ఉంటే ప్రభుత్వాలే పాఠశాలలు పెట్టినట్టు మంత్రశాలలు కూడా పెట్టి క్షుద్ర పూజల మీద ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి దేశంను నాశనం చేయాలని చూసే ఉగ్రవాదుల కాళ్ళు చేతులు వడిపోయేటట్టు శాతవాడులో బారామతిలో చేయించేటోళ్ళు కదా. అంతెందుకు రాజకీయం లీడర్లు కూడా పోటీలో నిలబడ్డ అపోజిషన్ వాళ్ళకు కూడా శాతవాడులు చేయించి పదవులు ఎక్కేటోళ్ళు కాదా. అట్లా చేస్తలేరంటే మంత్రాలు ఉన్నట్ట లేనట్ట. ఒకవేళ మంత్రాలే ఉంటే ఆ మంత్రాలతోనే ఆ మంత్రగాడెవడో అన్ని అవసరాలు తీర్చుకుంటాడు కానీ ఇట్లెందుకు చేస్తాడు. మంత్రాలను నమ్మేటోళ్ళు ఉండరు కాబట్టి నమ్మిచ్చే మోసగా మోపైతురు. ఇట్లా చేసినోళ్ళ మంత్రాలకే నిజంగా పవరే ఉంటే ఏది అవినీతి అధికారులకు లీడర్లకు శాతవడి చేయమనుండ్రి. అట్లా చేస్తలేరంటే ఏంది ఈ లాజిక్కు తెలియకుండా క్షుద్ర పూజలు అనగానే ఎందుకు బుగులు పడతారో ఎందుకు ప్రజలు పరిచాన అవుతారో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తీసుకొచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.